అమ్మా ఒక చిన్న మాట చెప్పనా? పెళ్ళై అత్తారింటికి వచ్చినటువంటి ప్రతి భార్యకి ఆ ప్రతి భర్త చెప్పేటువంటి మాట ఏంటో తెలుసా? మా అమ్మను మీ అమ్మలాగా చూసుకో, జాగ్రత్తగా ఉండు అని చెప్తారు. చెప్పాలి, తప్పు లేదు. కానీ అదే భర్త తన అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ తను నా కోసము తన సర్వస్వాన్ని వదులుకొని నా కోసం వచ్చింది, తనని నువ్వు కూతురులాగా చూసుకోకుండా పర్లేదు, నా భార్యలాగా చూసుకో, బాధ పెట్టకు అని చెప్పేటువంటి భర్తలు ఎంతమంది? ఒకవేళ భర్త చెప్పాడే అనుకో, కరెక్టే కదా అని అర్థం చేసుకునేటువంటి అత్తలు ఎంతమంది? ఒకవేళ కొడుకు అలా చెప్పాడే అనుకో, అప్పుడు వెంటనే అత్త నోట్లకి ఏమొస్తుంది? అమ్మో, అప్పుడే నా కొడుకు కోడలు చేతుల్లోకి వెళ్ళిపోయాడు అనుకుంటుంది. కానీ దాంట్లో ఉన్నటువంటి సారాంశం ఏంటి అనేది ఆలోచిస్తారా అత్తలు? ఒక్కసారి చెప్పండి. మార్నింగ్ అండి. ఈరోజు అయితే నేను ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకున్నాను. మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ ఆల్రెడీ అన్నం వండేసాను. పోపు అయితే వేస్తున్నాను. ఆవాలు వేగాయి. ఫస్ట్ ఆవాలు వేసామనుకోండి, అవి చిటపట్లు ఆడిన తర్వాత జీలకర్ర వేసేసుకొని కొంచెం మినపప్పు బాగుంటుంది. తింటూ ఉంటే మనకి పంట కిందికి క్రిస్పీగా వస్తుంది. ఆల్రెడీ అన్నం వండేసాను. అన్నం వండినప్పుడు మనం ఏంటంటే ఇలా పలుకుగా ఉండాలి, విడివిడిగా ఉంటే మనం ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు బాగుంటుంది. మూత తీసేసి పెట్టేస్తున్నాను. తర్వాత నేను ఇక్కడ కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, తర్వాత క్యారెట్, ఆనియన్, క్యాప్సికము, కొన్ని స్వీట్ కార్న్స్ ఇదిగోండి. ఫస్ట్ పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి కొంచెం వేగనిద్దాము. పచ్చిమిర్చి వేగితే మనకు ఆ యొక్క ఫ్రైడ్ రైస్కి మంచి టేస్ట్ అయితే వస్తుంది. కొంచెం ఇలా వెడల్పుగా ఉన్నటువంటి దాంట్లో వేసుకున్నాం అనుకోండి, ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు మనకు విడివిడిగా పొడిగా వస్తుంది అనమాట. లేదంటే ముద్దలాగా వచ్చి ఛాన్సెస్ ఉంటుంది. ఫ్రైడ్ రైస్లు చేసుకున్నప్పుడు అన్నం వండుకున్నప్పుడు కొంచెం పొడిగా వండుకోవాలి. తర్వాత మనం ఫ్రైడ్ రైస్ చేసుకునేటువంటి తాలింపు వేసుకునేది ఉంటుంది కదా, అది కొంచెం వెడల్పుగా ఉంటే మంచిగా వస్తుంది. పచ్చిమిర్చి పెట్టింది. ఈ యొక్క పచ్చిమిర్చి కొంచెం వేగుతూ ఉంది కదా, వేగుతూ ఉన్నప్పుడు మిగిలినటువంటి ఉన్నాయి కదా క్యాప్సికము, ఆనియన్స్ ఇవన్నీ వేసేస్తున్నాం. దాంతోపాటు స్వీట్ కార్న్, తర్వాత నేను నానబెట్టుకున్నటువంటి మీల్ మేకరు, మనము ఒక గంట ముందనే వాటర్లో నానబెట్టేసుకున్నాము అనుకోండి బాగుంటుంది. నానబెట్టేసి దాంట్లో ఉన్నటువంటి వాటర్ తీసేసి పెట్టేసుకున్నాను. ఇవన్నీ కూడా వేసేసి మనం ఏంటంటే వెజిటేబుల్స్ ఎక్కువగా ఉంది, రైస్ తక్కువగా ఉందనుకోండి, హెల్తీగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. పిల్లలు తినేటువంటి వెజిటేబుల్స్ ఏవైనా ఉంటే తినేటువంటి వెజిటేబుల్స్ కాంబినేషన్గా చేయండి, మంచిగా ఇష్టంగా తింటారు. ఇక్కడ మిల్ మేకర్స్ ఇవన్నీ కూడా మంచిగా మగ్గనిద్దాము. ఇదిగోండి, ఇవన్నీ తొందరగా వేగడానికి రుచికి తగినంత సాల్ట్ వేస్తున్నాను. తర్వాత చూసుకొని వేసుకుందాం సాల్ట్. ఫ్లేమ్ పెద్దగా పెట్టేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. లో ఫ్లేమ్లో కాకుండా ఇలాంటి ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇది మంచిగా మగ్గనిద్దాము. అవి మగ్గే లోపల అన్నాన్ని లూజ్ చేసి పెట్టేసుకుందాము. అన్నం ఎప్పుడు కానీ ఇలా పొడిలాడుతూ ఉంటే ఫ్రైడ్ రైస్ బాగుంటుంది. కొంతమంది ఈ యొక్క అన్నం ఉడికేటప్పుడు ఉప్పు కానీ లేదంటే ఆయిల్ కానీ వేసుకుంటే అలానే వేసుకోవచ్చు. లేదంటే పలుకు మీద ఉన్నప్పుడే అన్నం పంపేయడం కానీ, లేదు ఆడికాడికి పెట్టుకుంటే రెగ్యులర్గా పెట్టేటువంటి వాటర్ కంటే కొంచెం తక్కువ క్వాంటిటీ పెట్టేసుకోవాలి. అప్పుడు ఇలా మంచిగా అన్నం వంటి పొడిలాడుతూ వస్తుంది. తర్వాత అన్నం వండిన తర్వాత మూత స్టవ్ బంద్ చేసినాక 2 నిమిషాల తర్వాత మూత తీసేసి పెట్టాలి. అన్నం అప్పుడు ఇలా వస్తుంది. ఈ యొక్క మిల్ మేకర్ మంచిగా రోస్ట్ అవ్వనిస్తాము. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇవన్నీ మంచిగా వేగిపోయాయి. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత క్యారెట్, క్యాప్సికము, తర్వాత ఈ యొక్క మిల్ మేకర్ ఉంది కదా, వీటిలో ఉన్నటువంటి మాయిశ్చర్ అంతా పోయేంత వరకు సిమ్లో పెట్టేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. అప్పుడే మనం వేసినటువంటి ఈ యొక్క పోపు అంతా వాటికి పట్టుకొని మనం తినేటప్పుడు రైస్తో పాటు వీటికి కూడా ఉప్పు కారాలు పట్టి టేస్ట్ కమ్మగా ఉంటుంది. తర్వాత అన్నం ఆల్రెడీ మనము పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఈ యొక్క అన్నం వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం. మనం ఎప్పుడైనా కానీ ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడు వెజిటేబుల్స్ కొంచెం ఎక్కువగా వేసుకొని చేసుకున్నాం అనుకుని టేస్ట్ బాగుంటుంది. ఈసారి అయితే క్యాప్సికము, క్యారెట్, స్వీట్ కార్న్, మిల్ మేకరు ఇవన్నీ వేసాను, బాగుంటుంది. వెజిటేబుల్స్ ఎంత ఎక్కువగా వేస్తే అంత కమ్మదనం ఉంటుంది. మనం రైస్ కాకుండా వెజిటేబుల్స్ ఎక్కువగా తినేలాగా చూసుకోవాలి.
ఈ యొక్క ఫ్రైడ్ రైసే కాదు, ఉప్మా చేసుకున్నా లేదంటే మిల్లెట్స్ చేసుకున్నా కానీ వెజిటేబుల్స్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. నేను వెజిటేబుల్స్ ఏంటంటే క్యాప్సికమ్ ఉన్న క్యాప్సికమ్, తర్వాత వచ్చేసి బీన్స్ అలాంటివి కూడా వేస్తా, ఆలు అలాంటివి వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. మనం వెజిటేబుల్ ఎక్కువగా తిన్నట్టుగా ఉంటుంది, ఓన్లీ ఉత్త రైసే తిన్నట్టుగా ఏమి ఉండదు అనమాట. దీంట్లో పసుపు గిట్ల ఏం వేయొద్దు. ఒకసారి దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకున్నామంటే ఇంకా కారం అవసరం లేదు. కొంచెం వేసుకున్నాం గరం మసాలా చాలు. వేసేసి ఒకసారి కలిపేసి సాల్ట్ చెక్ చేసుకొని తినేటప్పుడు దీనికి సైడ్కి రైతా పెట్టుకొని తిన్నాం అనుకోండి, సూపర్గా ఉంటుంది. లేదంటే చారు అలాంటిది ఏమైనా చేసుకొని తిన్నా బాగుంటుంది. మీరు ఎంతమందికి ఇష్టం ఇలాంటి ఫ్రైడ్ రైస్లు చెప్పడం మర్చిపోదు. మన దగ్గర వెజిటేబుల్స్ ఏమీ లేదు, టైం ఏమీ లేదు అనుకున్నప్పుడు ఇలాంటివి చేసుకోవాలి, బాగుంటుంది.